హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసిందంటే రాగి చాకోస్ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక 50 గ్రామ్స్ బటర్ తీసుకొని ఆ బటర్లో ఒక కప్ జాగరిని బ్రేక్ చేసి వేసుకోండి. లేదంటే మీ దగ్గర జాగరీ పౌడర్ ఉంటే అదైనా యూజ్ చేసి బీట్ చేయండి. లేదంటే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు రాగి ఫ్లోరు, అలాగే ఒక కప్పు వీట్ ఫ్లోరు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ వేసి వీటన్నింటిని మంచిగా చపాతీ ముద్దలాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఈ చాకోస్లో మనం ఎలాంటి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం న్యాచురల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా చపాతీ ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి మెత్తగా. మీకు కొంచెం ఏదన్నా డవ్ అనేది స్మూత్ టెక్స్చర్ రాకపోతే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు కానీ వాటర్ కానీ కొన్ని ఒక స్పూన్ 2 స్పూన్ అట్లా యూస్ చేసి ఈ విధంగా డవ్ చేసుకోండి. దాని తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని దానిపైన ప్రెస్ చేసుకోవాలి. బటర్ పేపర్ పైన ఇంకో బటర్ పేపర్ పెట్టేసి చపాతీ కర్రతో మనం చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. రోల్ చేసుకొని మనకి ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని క్రిసెంట్ షేప్ అండ్ సర్కిల్ షేప్ యూస్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మీకు ఇంట్లో ఏదైతే అవైలబుల్లో ఉంటుందో దాంతో కట్ చేసుకోండి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న డౌన్ మొత్తము షేప్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొన్ని సర్కిల్ షేప్ కూడా కట్ చేస్తున్నాను. మీకు ఇంట్లో ఏదైతే షేప్ చేయడానికి అవైలబుల్ ఉంటుందో దాంతో మీరు షేప్ చేసుకోవచ్చు. ఇదే షేప్ చేయాలి పర్టికులర్గా అనేది ఏం లేదు. అండ్ చపాతీని కూడా మీరు మరీ మందంగా కూడా ప్రెస్ చేయొద్దు, మరీ సన్నగా కూడా ప్రెస్ చేయొద్దు. మీడియం లాగా ప్రెస్ చేసుకొని మీరు షేప్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏంటంటే ఇది చిన్న కాబట్టి కొంచెం టైం టేకింగ్, బట్ పిల్లలకి మనం హెల్దీ ఇవ్వడం మంచిది కాబట్టి కొంచెం టైం తీసుకొని చేసుకోవడం బెస్ట్. అట్లానే నేను ఇంకొక ముద్దను కూడా ఇట్లా ఈ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ రెండింటిని మనకి బేకింగ్ ట్రే ఉంటుంది కదా, బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ వేసి బటర్ పేపర్ పైన విడివిడిగా పెట్టేసుకోవాలన్నమాట. మీకు బేకింగ్ చేసుకోవడానికి ఓవెన్ లేకపోతే నార్మల్గా మనం ఇంట్లో గ్యాస్ స్టవ్ పైన కూడా బేక్ చేసుకోవచ్చు. ఒక బౌల్ పెట్టి మందంగా ఉన్న బౌల్లో కొంచెం శాండ్ వేసి అడుగున దానిపైన ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఇవి పెట్టిన ప్లేట్ని పెట్టి ఒక 30 మినిట్స్ మీరు బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓవెన్లో బేక్ చేశాను. 160 డిగ్రీస్లో ఒక 15 మినిట్స్ అనేది నేను బేక్ చేశాను. 15 మినిట్స్లో అయితే బేక్ అవుతుంది. స్టవ్ పైన అయితే కంపల్సరీ 30 మినిట్స్లో టైం తీసుకుంటుంది. మీరు 15 మినిట్స్ ఓవెన్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత కాసేపు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మనం గిన్నెలో వేసి పాలల్లో వేసి ఇచ్చేస్తే వేడివేడిగా చాకోస్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. బాయ్, సీ యూ.